హలో అండి. మా ఫ్రెండు ఆన్‌లైన్‌లో నైటీలు తీసుకుందంట. అయితే చూసుకోలేదు తను అక్కడ పక్కన పెట్టేసింది. తీరా చూసుకునేసరికి ఒక 10 రోజులయింది. టైం అయితే అయిపోయింది. మొత్తం పొట్టిగా వచ్చేసాయంట. అంటే షింక్ చేసి చూసింది తను. మొత్తం పొట్టిగా వచ్చేసాయని చెప్పేసి ఇంక పడేస్తాను, పక్కనేస్తానంటే నేను అర్రే! కొత్తయి ఎందుకు పక్కనేస్తావు? నా దగ్గర మెటీరియల్స్ ఏమన్నా ఉంటాయి కదా మిగిలినవి. బ్లౌజ్ పీసెస్ అలాగా వేస్తే కింద కుచ్చులాగా లెంత్ అనేది పెరిగిద్ది. డిజైన్ కూడా చాలా బావుండిద్ది. ట్రెండీగా ఉండిద్దని చెప్పేసి నేను మొత్తము బ్లౌజ్ పీసులన్నీ చూసాననమాట. దేనికి దానికి ఆపోజిట్ కలర్ చూడండి. దీనికేమో బ్లాక్ వేశాను. అంటే మిగిలినవి ఉంటాయి కదా! మనం స్టిచ్ చేస్తూ ఉంటాం కాబట్టి మిగిలినవి ఇంకా ఇదైతే క్లాత్ మా పాపది డ్రెస్‌కి మిగిలిందనమాట. కొన్ని కొన్నేమో అలా మిగిలినవి, కొన్ని కొన్నేమో బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా! పాలిస్టర్‌వి అవైతే ఏం కాదు. కాటన్‌వయితే మళ్ళీ కలర్ అనేది పోయిద్దనమాట. దీనికేమో లైట్ పింక్ బేబీ పింక్ అనేది సెట్ చేశాను. అలాగా మొత్తం 5 నైటీలకి 5 కలర్స్ అయితే సెట్ చేశాను. దానికి పొడవు ఒక 6 ఇంచులు పొడవు రావాలి. వస్తే అప్పుడు పొడవు కింద సరిపోయిద్దనమాట. చాలా పొట్టిగా వచ్చాయి. అందుకని చెప్పేసి నేను ఇలా ఐడియా అయితే చేశాను. ఎవరన్నా పొట్టిగా వచ్చినయి ఉంటే పడేయకుండా, పక్కన పడేయకుండా ఇలా ట్రై చేయండి చూడండి. ఇప్పుడు మొత్తము 6 ఇంచులు పొడవు రావాలి. ఖర్చుకి 1 ఇంచు 7 ఇంచులనమాట. 7 ఇంచులు కరెక్ట్‌గా చూసుకొని అలా స్కేల్ తోటి లైన్ వేసుకోవాలి. మొత్తము ఎటు పొడవుగా ఉందో అటు చూసుకొని అంతా లైన్స్ వేసుకోవాలి. ముందు లైన్స్ వేసుకొని, ఆ తర్వాత దాని ప్రకారంగా కట్ చేసుకొని, ఆ ముక్కలన్నీ మొత్తం జాయింట్ చేసుకోవాలనమాట. జాయింట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూడండి. ఇలాగైతే నేను మొత్తం కట్ చేసుకుంటున్నాను. అయితే కాటన్ క్లాత్ ఇది. చాలా బావుంది. అయితే మా పాపకి డ్రెస్ అయితే నేను కుట్టినప్పుడు మెటీరియల్ అయితే మిగిలింది. అలా మీటరు, ఒక 2 మీటర్లు, 1 మీటరు, హాఫ్ మీటర్ మిగిలినవి దేనికైనా యూజ్ అవుతాయని చెప్పేసి నేను పక్కన పెట్టుకుంటాను. ఇలా ఎవరికైనా యూజ్ అవుతూ ఉంటాయి. ఇలా కట్ చేసిన తర్వాత చూడండి మొత్తము అలా డ్రా చేసుకున్నాక మొత్తం అలా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకొని ఇంకా జాయింట్ చేసుకొని కుట్టుకోవడమే. ఒక నైటీ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టిద్ది కుట్టుకుంటే. కానీ ఎంత బావుండిద్దంటే వేసుకుంటే అందరూ ఏంటి కొత్త నైటీలు అని కూడా అనుకోరు. డ్రెస్‌లాగా అనిపిచ్చిద్ది. చాలా బావుండిద్ది. అలాగా ట్రై చేసుకోండి చాలామంది. నేను అన్ని నైటీలు నావి ఆల్మోస్ట్ అన్నీ నేను ఇలాగే కుట్టుకుంటాను. ఎందుకంటే నేను కొంచెం హైట్ ఉంటాను కాబట్టి అలా నేను కుట్టుకొని వేసుకుంటాను. ఇప్పుడు ఏమో చూడండి జాయింట్ చేసుకునేటప్పుడు ఫ్లవర్స్ ఏమన్నా ఉంటే ఫ్రంట్, బ్యాక్ చూసుకొని బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి మొత్తము. అలాగ అటాచ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా అటాచ్ చేసుకోవాలి. మొత్తం అటాచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఫ్లవర్స్ అనేవి కిందకొచ్చాయి కదా! బ్యాక్ సైడ్ కొంచెం ఒక 2 సార్లు ఫోల్డింగ్ చేసుకొని మడత పెట్టుకోండి కింద. మడత పెట్టుకోండి. లేదంటే మీ దగ్గర పీకో మిషన్ ఉంటే పీకో చేసేసుకోవచ్చు. నేనేంటంటే కాటన్ కదా! ఎందుకులే అని చెప్పేసి మొత్తము అంటే ఖర్చుకి నేను 1 ఇంచ్ తీసుకున్నాను కాబట్టి కింద హాఫ్ ఇంచు ఫోల్డింగ్‌కి, పైన జాయింటింగ్‌కి ఒక హాఫ్ ఇంచు, 1 ఇంచు సరిపోయిద్దనమాట. అలా నేను మొత్తము ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను. ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు కుచ్చనేది పెట్టుకోవాలి. క్లాత్ ఎక్కువుంటేనేమో బాగా దగ్గరగా కుచ్చనేది అంటే ప్లీట్స్ అనేవి పెట్టుకోండి. లేదు క్లాత్ కొంచెం తక్కువగానే ఉంది, మాకు రౌండ్ సరిపోదనుకుంటే ప్లీట్స్ అనేవి కొంచెం దూరంగా పెట్టుకోండి. దగ్గరగా పెట్టుకుంటే ఏంటంటే విమ్ అనేది చాలా బావుండిద్ది. చూడ్డానికి కూడా లుక్ బావుండిద్ది. నేనైతే క్లాత్ ఎక్కువగానే ఉందని చెప్పేసి దగ్గరగా నేను ప్లీట్స్ అనేవి పెట్టుకున్నాను. మొత్తం అలాగా ప్లీట్స్ అనేవి పెట్టేసుకున్నాననమాట. చూడండి ఎంత బాగొచ్చిందో కుచ్చు అనేది. చాలా బావుంది కదా! ఆ బ్లాక్ కాంబినేషన్ చాలా బావుంది. ఒక నైటీ అయితే నేను కుట్టి చూపిస్తాను. మిగతా నైటీలు నేనే కుట్టేస్తాననమాట. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు నైటీ సైడ్‌కి కొంచెం కుట్టనేది మనము ఊడదీసుకోవాలి. ఊడదీసినప్పుడు మనము మొత్తం రౌండ్ కుట్టేసి ఉండిద్ది కాబట్టి ఒక సైడు కుట్టనేది ఊడదీసుకొని అప్పుడు చూడండి ఒక సైడ్ నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ నైటీ ఏమో ఫ్రంట్ సైడ్‌లో పెట్టుకొని, ఇదేమో బ్యాక్ సైడ్‌లో పెట్టుకోవాలనమాట. ఫ్లవర్స్ అనేవి కింద కిందుంది చూడండి. అండ్ బ్యాక్ సైడ్ పెట్టుకొని మొత్తం అలా స్టిచ్ అయితే చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోటి మొత్తము స్టిచ్ అనేది చేసేసుకోవాలి. చూసుకోండి ముందు మీరు ఒకసారి కుచ్చు అనేది మొత్తం కుట్టుకున్న తర్వాత నైటీకి సరిపోతుందో లేదో అనేది చూసుకోండి. నేనైతే మర్చిపోయాను మీకు చూపించలేదు. చూసుకొని ఒకవేళ తక్కువగా ఉంటేనేమో కొంచెం కుట్లనేవి ఊడదీసుకొని కొంచెం దూరంగా కుట్టుకోండి. లేదు దగ్గరగా పెట్టినా కూడా కుచ్చు అనేది ఎక్కువగానే వచ్చిందంటే ఎంత పట్టిద్దో అంత కుట్టుకోండి. తర్వాత జాయింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడైతే మనము మెయిన్ ఫ్యాబ్రిక్ దగ్గర కొంచెం కుట్టు అనేది ఊడదీసామో అక్కడి నుంచి కింద వరకు జాయింట్ అనేది చేసేసుకోవాలి. అలా జాయింట్ చేసేసుకున్నామంటే ఇంక అయిపోయింది. ఈజీ కదా! చాలా ఈజీ అండి ఇలా కుట్టుకోవడము. కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. చూడండి మొత్తం నైటీలన్నీ
నేను కుట్టేసాను. ఏ నైటీ బావుందో ఇందులో మీకు ఏ నైటీ నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మొత్తం 5 నైటీలకి 5 రకాల కుచ్చయితే నేను కలర్స్ అయితే యాడ్ చేశాను. చూడండి అన్ని కలర్స్ అయితే యాడ్ చేశాను. ఏ నైటీ బావుందనిందో మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే వీలైతే ఎవరైనా నైటీస్ కూడా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా బావుంటాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి మర్చిపోకుండా. చూసారు కదా! అన్ని కలర్స్ అనేది చాలా బావున్నాయి. తను కూడా చాలా సాటిస్ఫాక్షన్ అయిందనమాట. అంటే ఈజీగా అంటే తీసుకొని పాపం డబ్బులు పెట్టి తీసుకొని పక్కన పడేస్తే డబ్బులన్నీ వేస్ట్ కదా! దాదాపు రూ. 1000కో ఏమో పెట్టి కొనింది. ఇప్పుడు ఇలా ఈజీగా మామూలు అంటే మిగిలిన క్లాత్‌తో కుట్టుకొని వేసుకుందనమాట. చాలా బావుందనింది తనైతే. చాలా బావుందక్క. క్లాతులు కూడా చాలా బావున్నాయి. నైటీ క్లాతులు కూడా. అందుకని చెప్పేసి అనింది. ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.